హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మొక్కలు నీళ్ళల్లో పెడతాను కదా, అవి ఎండిపోకుండా ఉండాలని కొంచెం ఇలా ఎండాకాలం మట్టికే ఇలా ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి లాస్ట్ టైం కూడా ఇలాగే పెట్టాను. యాక్చువల్గా మాకు ఒక్కటే రూమ్లో ఏసీ ఉంటుంది అనమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా పెట్టాను అనమాట. మొన్న సండే రోజు ఈ పేపర్ ఫ్లవర్స్ తెచ్చారని చెప్పాను కదా, ఇదిగో ఇలా నీళ్ళల్లో వేసాను కదా, అది ఒడిలిపోయింది కదా ఎండకి. నీళ్ళల్లో వేసిన తర్వాత మండే నాటికి కొంచెం సెట్ అయిందనమాట. ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా వీడియోస్ పైలప్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఇంకా ఒక్కొక్కటి రిలీజ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సండే రోజు అస్సలు చెప్పాను కదా, 3 days హాలిడేస్ వచ్చినా కానీ ప్రశాంతంగా పడుకున్నాను, వాకింగ్ చేశాను, అవన్నీ చేశాను. కానీ అనుకున్న పనులు అయితే అవ్వలేదన్నమాట. పెండింగ్ పనులు అనుకున్నవి అంటే యాక్చువల్గా క్రాకరీ యూనిట్ ఇది కవర్స్ అన్నీ తీసేసి ఏదైతే కిచెన్ కబోర్డ్స్లో వేసామో అది వేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను కదా. లాస్ట్ ఒక 15-20 days నుంచి నాకు కుదరంది. ఇంకా మండే రోజు ఇవన్నీ సండే రోజు కడిగాం కదా, ఇంకా మండే రోజు ఇవన్నీ మళ్ళీ తను తుడవడానికి వచ్చేస్తుంది కదా, అప్పుడు డస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా పొద్దున్నే వాకింగ్ ఒక 20 minutes అలా చేసి వచ్చేసి ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇవి నేను ఎగ్జాక్ట్ మెషర్మెంట్స్తో కట్ చేస్తాను అనమాట. సో దట్ ఎక్స్ట్రాల్గా పక్కకి వెళ్ళిపోకుండా అలా ఉంటుంది. నేను కిచెన్ కబోర్డ్స్కి కూడా ఇలాగే చేశాను. అందుకని చెప్పేసి మెషర్ చేస్తున్నాను. ఫస్ట్ బీరువాలు ఇది మొత్తం ఇది చెక్కతోనే కట్టారండి. చాలా తక్కువ సామాన్లు ఉంటాయి. మా క్రాకరీ అంటే అంత ఎక్కువ ఏమి ఉండవు. ఇందులో అన్నీ మ్యాక్సిమం ఫ్రీగా వచ్చినవే ఉంటాయి అన్నమాట. ఫ్రీగా వచ్చినవి, గిఫ్టింగ్ పర్పస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నేను అంత ఫౌండ్ కాదండి క్రాకరీ యూనిట్ కంపల్సరిగా మనకు ఉండాలి అలాగని చెప్పి. అందుకని చెప్పేసి నేను అంతగా ఏం మెయింటైన్ చేయను అనమాట. ఎన్ని తక్కువ గిన్నెలు ఉంటే అంత మంచిది అని నా ఒపీనియన్. నాట్ ఓన్లీ గిన్నెలు, ఎంత తక్కువ ఫర్నిచర్ ఉన్నా, ఎంత తక్కువ కబోర్డ్స్ ఉన్నా అంత మంచిది అని నా ఒపీనియన్. లేకపోతే అవన్నీ శుభ్రం చేసుకుంటూ కూర్చోవాలి, అంత టైం ఎక్కడుంది. నిజం చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ పడుకోవడానికి వస్తున్నట్టు అని అనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో, June 2 వరకు ఇంకా హాలిడేసే లేవన్నమాట, ఎక్సెప్ట్ సాటర్డే సండే. సో సాటర్డే సండేస్ కూడా మేము లాస్ట్ సాటర్డే కంపల్సరిగా ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇవన్నమాట మాకు హాలిడేస్. మధ్యలో ఎప్పుడన్నా మనకి లీవ్ కావాలి అని అనుకుంటే పెట్టుకోవడం తప్ప నాకు తెలిసి ఏ కంపెనీ అయినా 10 to 12 హాలిడేస్ ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అవును, 10 to 12. అది ఒక లేబర్ యాక్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఇస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయరండి బ్యాంక్స్ లాగా. బ్యాంక్స్ అంతా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, ఎక్కువగా హోలీకి ఇస్తారు, కృష్ణాష్టమి ఇలాంటి వాటికి కూడా మనకి బ్యాంక్స్ హాలిడేస్ ఇచ్చేస్తారు. అలాగా కొన్ని కంపెనీస్కి ఉండవండి. రూల్ ప్రకారం 12 or 10 to 12 మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిఎఫ్ కూడా అంతే కదా, దానికి ఒక స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే ఈ హాలిడేస్ కూడా ఒక స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. లేబర్ యాక్ట్ ప్రకారం ఏదో ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ అదంతా అఫీషియల్గా లేండి. సో ఇక్కడ మెషర్మెంట్స్ అయితే తీసేస్తున్నాను ఎగ్జాక్ట్గా. చిన్న ముక్కలు లాస్ట్ టైం ఉండిపోయినాయి అని చెప్పి కింద కబోర్డ్స్లో వేసాను అని చెప్పాను కదా, ఇవి అలా వేయడానికి కూడా పనికిరావు. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ప్లస్ లెంగ్త్ కూడా కొంచెం తక్కువ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవి వేస్ట్గా పడేయడమే. యాక్చువల్గా ఈ రోల్ నేను 500 or 550 rupees పెట్టి కొన్నాను. నేను స్టార్ బజార్కి వెళ్ళానండి. ఫస్ట్ స్టార్ బజార్కి వెళ్తే అక్కడ లేవన్నమాట. ఇంకా చైనా బజార్ ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని ఇండియా బజార్ చేశారు కదా, అక్కడ ఇది తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో ఇది కలర్ఫుల్గా భలేగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. కొంచెం షైనింగ్ కూడా ఉంటుంది, అన్ని రకాల కలర్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది ఒక పద్మం లాగా ఉంటుంది డిజైన్ దాని మీద.
ఇంకా ఫాస్ట్గా సర్దేస్తున్నాను. యాక్చువల్గా సర్దిన వీడియో మిస్ అయ్యిందనమాట. సో సర్దిన తర్వాత ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అసలు నా క్రాకరీలో అనేది మీరు కూడా చూడండి. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఎపాటికి మీరు అందరూ చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. జస్ట్ చూసేయండి మీరు కూడా ఏమున్నాయో. నేను కూడా యూట్యూబ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ చాలా చూస్తానండి. ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాను పింగాణి పళ్ళాలు ఉంటాయి కదా అవి కొందాము అని చెప్పి. బేసిక్గా నాకు చిన్న చిన్న గిన్నెల్లోనూ పళ్ళాల్లోనూ తినడం ఇష్టము. నా చిన్నప్పుడు ఒక రౌండ్ పళ్ళెము, ఒకటి ఎగ్ షేప్ పళ్ళెము ఉండేదన్నమాట. నేనైతే ఆ ఎగ్ షేప్ కావాలని గోల పెట్టి మరి మా అన్నయ్య తీసుకుంటే ఏడ్చి మరీ తీసేసుకునేదాన్ని. సో అలాంటి చిన్న చిన్నవి అంటే ఇప్పటికీ కూడా నాకు భలే ఇష్టం అన్నమాట. ఎనీవేస్, ఇది డ్రెస్సింగ్ టేబుల్ మీద ఈ మొక్కల్ని పెట్టాను కదండి, ఇంకా ఆ మొక్కల్ని తీసుకొని వచ్చి ఎక్కడవక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఇంకా ఫాస్ట్గా ఎక్కడవక్కడ పెట్టేసి ఇంకా తను వచ్చేస్తుంది కదా. నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, నేను అంతా పని చేశాను కదా కొంచెం సేపు. ఆ ల్యాప్టాప్ అవన్నీ తీసుకోవాలి, టైం ఎగ్జాక్ట్గా నేను మినిట్స్తో సహా చూసుకుంటానండి నిజం చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అది నాకు చాలా ఇంపార్టెంట్. తను కరెక్ట్గా 6:30, 6:40 లోపల వచ్చేస్తుంది అనమాట. ఇంకా తను వచ్చే లోపల ఇవన్నీ చేసేయాలి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఈ లోపలే నేను ల్యాప్టాప్ తీసేటప్పటికే తను వచ్చేసింది అనమాట. సౌండ్ వచ్చేసరికి చూశాను తను కదా అని చెప్పి తనే. సో ఇంకా తను వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది. యాక్చువల్గా ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను అనమాట. ఈరోజు మామిడికాయ పప్పుచారు కాద్దామని అనుకుంటున్నాను. ఇంకా తను క్లీన్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నేను నా కౌంటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తానండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పెట్టాను. తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు, సో వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. బేసిక్గా మాది 2 బెడ్రూమ్ అండి. ఒక కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ అయినా కానీ హాల్లోకి కంప్లీట్గా కనిపించదు అంటిల్ అన్లెస్ లోపలికి వచ్చి చూస్తే తప్ప. సో పార్టీషన్ లాగా ఒక ఆర్చి పెట్టించుకున్నాము, అందుకని చెప్పేసి ఇంకా క్లోజ్డ్గా ఉంటుంది అనమాట, గాడ్ ఉండదు, అంతే తేడా. సో ఇక్కడ కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది మాది. సింక్ ఉంది కదా, సింక్కి గ్యాస్కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి సింక్ దగ్గర మేమైతే ఏమీ గిన్నెలు కడుక్కోమన్నమాట. ఎందుకో నాకు అలా నచ్చలేదు. అందుకని చెప్పేసి జస్ట్ మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ గిన్నెలు కడుక్కుంటాము. అన్ని గిన్నెలు ఒక టబ్లో వేసి పెడతాము, తర్వాత అవి అక్కడ కూర్చొని కడుక్కుంటాం అనమాట. నేనైనా పనోళ్ళు ఉంటే పని వాళ్ళైనా అలా కడుగుతారు. సో అదనమాట మా కౌంటర్ టాప్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఇది మాది చాలా చిన్న కౌంటర్ కదా, చిన్న కౌంటర్ని ఇది ఎలా పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇలాంటివన్నీ ఆలోచించి ఫైనల్గా అప్పుడప్పుడు కొన్నవి ఇలాగ సెట్ చేశాను అనమాట. యాక్చువల్గా కౌంటర్ టాప్ మీద ఒక 4-5 మొక్కలు పెట్టాను నేను ఇదివరకు. దాని తర్వాత మనకి ఇంట్లో పనులు జరిగాయి కదా, అప్పుడు ఏమైందంటే ఇంకా సీసాలన్నీ నేను కడగలేక అవన్నీ తీసేసి దుమ్ము పట్టేసింది బాగా. ఏవైతే నేను పని కట్టుకుని వేరే వాళ్ళని అడిగి మరీ తెచ్చానో ఆ సీసాలని ఉంచాను అనమాట. అది కూడా ఓన్లీ 3 బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ని ఉంచాను అనమాట. ఇంకా 3 బాటిల్స్లోనూ నీళ్లు పట్టి అందులో మనీ ప్లాంట్స్ వేసాను. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని. నీళ్ళల్లో ఉన్నాయే కాదు, మట్టిలో ఉన్నాయి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వర్షాలు పడేంత వరకు. ఇంకా ఈ కౌంటర్ని క్లీన్ చేసేసి, గ్యాస్ని క్లీన్ చేసేసి, సింక్ ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాంతో స్టీల్ స్క్రబ్తో
తోముతాను అనమాట దీన్ని. ఇందులో గిన్నెలు కడుక్కోము, కాకపోతే మనకి ఫిల్టర్లో నుంచి వచ్చిన వాటరు ఇందులో నేను వేరే డబ్బాలోకి పట్టి ఆ నీళ్ళు మొక్కలకి పోస్తాను. యాక్చువల్గా నాకు చాలామంది చెప్పారు ఫిల్టర్ వాటరు చాలా అందులో చాలా డ్యామేజ్ అయ్యే గుణాలు ఉంటాయి, సో అందులో అవి మొక్కలకి పోయకూడదు అని అంటారు. కానీ నేనైతే చాలా ఇయర్స్ నుంచి అలాగ పోస్తున్నాను. నా మొక్కలైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆకుకూరలు అవన్నీ కడుగుతామో అప్పుడు ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయి, కానీ ఆ నీళ్ళు చాలా మంచిది మొక్కలకి. నిరభ్యంతరంగా మనం ఆ నీళ్ళు మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే పోస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి పోసింది కూడా ఇక్కడ పట్టిన ఫిల్టర్ వాటరే, వేస్ట్ వాటరే నేను మొక్కలకి పోసి వచ్చాను అనమాట. ఇంకా మొక్కలకి నీళ్ళు పోసి వచ్చిన తర్వాత బియ్యం కడిగి కుక్కర్ పెట్టేశాను. చెప్పాను కదా ఈరోజు మామిడికాయ పప్పుచారు చేద్దామని. లాస్ట్ టైము గోంగూర పప్పు వండినప్పుడు అంత మంచిగా ఉడకలేదు పప్పు. ఈ పప్పు స్టార్ బజార్లో తెచ్చాను అనమాట. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే పప్పు సపరేట్గా, మామిడికాయ ముక్కలు సపరేట్గా పెట్టాను అనమాట సేమ్ కుక్కర్లో. అంటే మీరు చూడండి మీకు కూడా తెలుస్తుంది. రెండు కలపలేదు, పుల్లగా ఉంటాయి కదా మామిడికాయలు కానీ గోంగూర కానీ, మేబీ అందుకని ఉడకలేదేమో అని చెప్పి నేను ఇలాగ సెపరేట్ గిన్నె పెట్టి ఈ గిన్నెని మళ్ళీ డైరెక్ట్గా కుక్కర్లో పెట్టాను అనమాట. సో దట్ పప్పు మామిడికాయలు ఒకటేసారి ఉడికిపోతాయి అని చెప్పి. ఇది బాగా మెత్తగా ఉడికింది, హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే. ఊరికే ఆ పప్పు గట్టిగా ఉంటే కూడా మనం తినాలి అని అనిపించదు కదా. సో ఇది మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, కానీ అప్పట్లో మనకు తెలీదు వాళ్ళు ఎందుకు చేశారో. కానీ ఇప్పుడైతే నేనైతే ఇలా చేశాను అనమాట. ఈరోజు చాలా మెత్తగా ఉడికింది పప్పు. ఇంకా ఈ మధ్యన ఏంటో నెయ్యితో మళ్ళీ నేను తాలింపు వేయట్లేదు, జస్ట్ నూనెలోనే మంచిగా తాలింపు పెట్టేశాను. యాక్చువల్గా నిన్న నేను ఒక వీడియో చూశానండి. ఒక డాక్టరు, ఆయన వైజాగ్లో ఆయనకి ఒక స్పెషల్గా క్యాన్సర్ హాస్పిటల్ ఉందంట. సో ఆయనని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్లో. మనకి క్యాన్సర్ ట్యూమర్స్ రాకుండా ఉండాలి అని అంటే 5 బెస్ట్ ఫుడ్స్ ఏంటి అనేది ఆయన చెప్పారండి. యాక్చువల్గా ఈ వీడియో నేను మండే రోజు చేశాను. నేను నిన్న అంటే బుధవారం నాడు చూశాను ఆ డాక్టర్ వీడియో. ఆయన మంచి మంచి టిప్స్ ఇస్తారనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెర్రీస్ తింటే మనకి చాలా మంచిదంట. సెకండ్ థింగ్ వచ్చేసి సీడ్స్, మనకి చియా సీడ్స్, మళ్ళీ అవిసె గింజలు, పుచ్చగింజలు ఇవి ఉంటాయి కదా, అవి తింటే కూడా చాలా మంచిదంట. ఇంకొకటి వచ్చేసి పసుపు చాలా మంచిదంటండి. ఎంత మంచిగా తింటే అంత మంచిగా ఉంటుందంట. అంటే క్యాన్సర్ సెల్స్ని చంపేసే గుణాలు ఉంటాయంట వీటికి. ఇంకొకటి వచ్చేసి గార్లిక్, అంటే వెల్లుల్లిపాయలు. యాక్చువల్గా వెల్లుల్లిపాయలు అంట మనం ఫ్రై చేసుకుని తినకూడదంట. మనం వండేసిన కూరలో జస్ట్ ఇవి వేసేసి పచ్చివి మగ్గబెట్టుకొని తింటే అది ఇంకా ఎక్కువ పవర్ ఉంటుందంట. వీటిలన్నిటికీ ఏంటి అంటే క్యాన్సర్ టిష్యూస్ కానీ ట్యూమర్స్ కానీ ఉంటాయి కదా, వాటిల్ని స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి, అలాగే ఇంకా పెరగకుండా ఉండడానికి, ప్లస్ చంపేసే గుణాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. నాకైతే అది విన్న తర్వాత అమ్మో, ఇన్ని రకాలు ఉంటాయి కదా, మనం ఏది తింటే మనకి ఏం తెలుస్తుంది అనేది నిజంగా మన ఎవరికీ తెలియదు కదా. సో ఇలా నేను విన్న తర్వాత ఇప్పటి నుంచి అవి ఫాలో అవుదాము అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా వంట చేసేసుకొని నేను లంచ్ బాక్స్ పెట్టేసుకొని ఇంకా తలుపులన్నీ వేసేస్తున్నాను. నాకు కూడా టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. ఈ మధ్యన రోజు 10 o'clockకి వెళ్తున్నానండి, సాయంత్రం జస్ట్ 8:30కి వస్తున్నాను అంతే. ఎంత త్వరగా వెళ్ళినా నేను అదే టైంకి వస్తున్నాను ఇంటికి. ఇంకా అందుకని చెప్పేసి నేనే 10ంటికి వెళ్తున్నాను. ఇంట్లో కొన్ని పనులు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.